కొట్టుకొని నువ్వే రావాలి అని ఆయన, నువ్వే కావాలి అని ఈయన ఏం చేశారయ్యా మీరు ఈ రాష్ట్రానికి? దొంగలు మీరందరూ కూడా, ఈ రాష్ట్రాన్ని దోచుకున్న దొంగలు మీరందరూ కూడా, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన దొంగలు మీరందరూ కూడా, అమరావతిని దోచుకున్న దొంగలు మీరందరూ కూడా, అమరావతిని సర్వనాశనం చేసిన దొంగలు మీరందరూ కూడా, వేల మంది లక్షల మంది ప్రజల ఆశల్ని కన్నీళ్ళని ఈ రోజు కన్నీళ్లతోటి ఆకలి నింపుకునే దుర్మార్గానికి రావటానికి కారణం మీరందరూ దొంగలు. మళ్ళా ఏ ముఖం పెట్టుకొని అమరావతిలో అడుగు పెట్టడానికి ప్రజలను ఓటు హక్కు అడుగుతున్నారు? డబ్బులు ఉన్నాయి కాబట్టి అడుగుతున్నారు, కులం ఉంది కాబట్టి అడుగుతున్నారు, మోసం చేసే నైజం ఉంది కాబట్టి అడుగుతున్నారు, మీ వెనక లక్షల మంది డబ్బులు తీసుకొని తిరుగుతారన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. మీ ఆలోచనలన్నీ ఏమి పప్పులు ఉడకో. ఎట్టి పరిస్థితుల్లో అమరావతి ప్రజలు తెలుగుదేశం పార్టీని కానీ వైఎస్ఆర్సీపీని కానీ జనసేనని కానీ నమ్మే ప్రసక్తి లేదు. 4.5 సంవత్సరాల పాటు పచ్చిబూతులు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడిని పచ్చిబూతులు తిట్టి, నారా లోకేష్ని పచ్చిబూతులు తిట్టి, ఈ రాష్ట్రంలో చనిపోయిన గుండె కూడా జగనన్న జగనన్నను కొట్టుకుంటుందన్న శ్రీదేవిని తీసుకొచ్చి 4 సంవత్సరాల 8-7 నెలల తర్వాత ఆమె ఎప్పుడో ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీకు ఓటేసిందని ఆమెను తీసుకొచ్చి ఆమె చేత యువగళం పాదయాత్రలో ఒక సభ పెట్టించి ఆమెను అధ్యక్షురాలుగా చేసినటువంటి నారా లోకేష్ నైజం, తెలుగుదేశం పార్టీ నైజం, అప్పటి వరకు పాపం అక్కడ పనిచేస్తున్నటువంటి ఇన్ఛార్జిని బకరా చేసిన నైజం తెలుగుదేశం పార్టీ నైజం.